హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మన డ్యామ్కి అయితే వచ్చేసినాము. డ్యామ్ చూడండి, ఆ నీళ్ళు మాత్రం గంతలనే ఆగినాయి. నీళ్ళు మాత్రం ఎక్కుతలేవు. చేపలు మాత్రం ఇక చైనా పర్పెట్లు ఒకటి ఇంకోటి అయితే కొన్ని అయితే పడతాయి. పూర్తిగా నీళ్లు తక్కువ ఉన్న కంటే ఇప్పుడు దారిగా పడతాయి చేపలు. అప్పుడు ఏంటంటే మొత్తమే చేపలు వాడు బిల్కులు బంధు 2 కిలో 3 కిలో పడితే ఆ బురకలకు 50 రూపాయల కిలో పడితే 100 రూపాయలు 150 రూపాయలు వచ్చేది. ఇప్పుడు మాత్రం ఏంటని చేపలు అయితే ఒకటి ఇంకోటి అయితే పడుతున్నాయి. బాగా కాకుండా మామూలుగా అయితే పడుతున్నాయి. మన డ్యామ్ కాడికి వచ్చిన నీళ్ళు మాత్రం గంతలు అయినాయి. గాలి మాత్రం ఎప్పుడు పెడతానే ఉన్నది. పొద్దుకంగా వలలు ఏనితలేదు, తెల్లారంగా వలలు చెయ్యి ఏనితలేదు. ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నది గాలి. చూడు సుసి అని వస్తుంది. చిన్న తడ అయితే వస్తుంది. నీళ్ళు ఎక్కువ అయినాయి కాబట్టి తడ ఎక్కువ అవుతుంది అన్నమాట. నీళ్ళు ఎట్లా ఎక్కువ అవుతాయో అట్లా ఎక్కువ అవుతాయి. అందరూ అయితే చెర్ల దిగిరి. మనం కూడా పోదాని చెర్లకు. కొంచెం లేట్ అయిపోయింది వీటికే. మనం అయితే తొందరగా వెళ్దాని. ఇక చూడండి డ్యామ్ సౌండ్ జియ్యి వస్తుంది గాలి. ఇవన్నీ రెండాల ఫ్రెండ్స్. ఇదంతా రెండితే మనకు డ్యాము బీభత్సంగా ఉండు. ఇవన్నీ ఇది మొత్తం రెండితే మనకు గ్యాస్ కట్టలు వాడు. సూర్యుడు అయితే ఒడిచిండు, ఎర్రగా కనబడతాడు. ఈ కట్ట రెండి మడికట్లు రెండితే మనకు గ్యాస్ కట్టలు బొచ్చలు బెస్ట్ వాడు. ఇవి రెండక మిడిమానేరు ఒకరిని అటే బొచ్చలు పడతారు. ఇటు ఒక్క బొచ్చ పడతలేదు. బొచ్చ వాళ్ళు కూడా తెచ్చిపెట్టినాం, అవి పడతలేదు. ఇక అందరు మొన్న నీళ్ళు ఎక్కేటప్పుడు వేసిరు కానీ పల్లె ఒక వాల్గల్ తప్ప బొచ్చలు అయితే వాళ్ళే, గ్యాస్ కట్టలు వాళ్ళే. రవ్వ ఒకటే రోజులు వేసింది, కథం ఆయన అన్నది. మళ్ళీ ఏమన్నా ఒకటి గట్టినే పడుతుంది. ఈరోజు మాత్రం మనకేం పడతాయో చూద్దాని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సెర్లకైతే పోదాం చూద్దాని. మన సంచాయి తీసుకుందాం. కట్ట పెద్దది కట్ట, కానీ కట్ట మునలే. కట్ట మునితే మస్తు ఉండు. గాలి మాత్రం మంచిగానే చూస్తుంది. ఈ గాలి పెట్టకపోతే బాగుండు. గాలి బాగా పెట్టుట్లా వలలు ఓదిక్కెత్తే ఒదిక్కిపోతాయి, ఒదిక్కెత్తే ఒదిక్కిపోతాయి. మనం సాయంత్రం పూట ఒదిక్కెత్తే ఒదిక్కిపోతాయి. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్. నీళ్ళు మాత్రం ఇంకో ఈ రకంగా అంతలా ఆగినాయి. నీళ్ళు కర్రవాడి మొత్తం కడపోటి కూడా శాప పడుతుంది, చచ్చిపోతుంది. నిన్న నేను అటు వెంబడాడ దిక్కు పోయినా. మిడిమానేరులా ఫుల్ నీళ్ళు మంచిగానే ఉన్నాయి. నీళ్ళు ఇంకా కొన్ని ఇడుసు కదా మంచిగా కూడా అల్లకెళ్ళి. ఇదన్నా కొన్ని అని వేరు అలా నీళ్ళు ఉన్నాయి. చూసాను చూడండి గాలి ఎట్లా పెడతాను. తడ నూకెత్తాను. కోన్లల్లో ఉన్నట్టున్నాయి నీళ్ళు. కోన్లు ఉంటాయి చూడు, ఆ పక్క కోన్లు ఈ పక్క కోన్లు. ఆ కోన్లలో ఉంటున్నాయి. ఆ గడ్డ ఆడనే ఉన్నది, అట్లా గడ్డ చూడండి. ఆ గడ్డ అట్నే ఉన్నది, ఇంకో ఈ గడ్డ ఇట్నే ఉన్నది. మళ్ళీ అవతల పక్క కోను వాడు వాగు కోను ఉంటుంది. ఆ వాగు కోను పట్టుకొని అటు వేరే ఉన్నాయి.
అది వల ఇక్కడ వల వచ్చినట్టు కదా రావాలే గీత ఆడదే నేను ఏమన్నా అవతలికి వెళ్ళి రమ్మలే గీత ఆడదే ఇవన్నీ కనబడతాయి చెప్పలే నేను మా పతాక చెప్పినా కదరా అడ్డం గాలి పెడితే ఇటే రెండు ఒక్క కాడ వేసుకుంటే ఎట్లుంటాయి పడ్డప్పుడు వెళ్ళని వచ్చిపోయింది గాలికి జరా ఈ వరలు చేసుడు బాగా ఇబ్బంది అవుతుంది గరక ఉరక పడ్డ కాడ గరక కంపల్సరీ పడుతుంది కోడి అని గరక పడాలి ఓలా ఆట పోదు మనం చెప్పినట్టు అంతే గడపడే గడుపుతూనే
మొదలు తీసుకోవాలి. పెద్దగా ఉన్నది కాబట్టి కాలిపోడియా చేప తీసిన కొద్ది ఇటు ఇట్టుకుంటాను కోసైతే ఇట్లా మనం చెప్పినట్టు ఇంట్లేదు గాలికి ఇటు నొక్కిన కొద్దీ అష్టొస్తాను. ఎప్పటికప్పుడు సిక్కు ఆపుతారు బాబు, లేకపోతే అంతా టైగర్ బాబు దగ్గర పడ్డాయి, దగ్గర పడ్డాయి. బెస్ట్ పడేది దగ్గర ఎట్లా సర్రం సరిపోతుంది జల్దీగా. ఒకప్పుడు రౌలు కెట్టినవాడు, రౌలు పోయినా ఇవి వచ్చినాయి. అయినా ఇప్పుడు రవ్వు పడదు, రవ్వు పడితే శావనంలో వేస్ట్. ఇంకోటి ఆడ లేచి దగ్గర పడి ఎక్సలెంట్ వాడే దగ్గర
ఇప్పటికీ 10 కిలోలు అయితే 10 కిలోలు లేవట్టు టైగర్లే ఉన్నాయి కాబట్టి దొడ్డు గిల్లు పడ్డాయి ఒక్క వాళ్ళకే అక్కడ కష్టం పడతాయో లేకపోతే ఏం చేస్తే కష్టం పడు కదా బాగుండు గాడి పెట్టపో కదా బాగుండు ఫ్రెండ్స్ గాడి పెట్టుట్లా చెప్పాను బాగా అవుతున్నా ఇటు వస్తుంది అటు వస్తుంది అంత ఆగమాగమైంది చేసేస్తాను చెప్పే ఘోరంగా కొడుతాను లూసిపోతుందా చిన్నగా ఉంది కాబట్టి లూసిపోతుంది చిన్నగా ఉంది అక్కడ చుట్టుకొని ఇళ్ళకెళ్ళి ఇలా పోదాం వచ్చింది కానీ ఇక్కడ పట్టేసింది వాళ్ళ సీరియల్గా పడ్డాయి ఒక్కదాన్ని పోకుండా తీయాలి జంట జంట పడ్డాయి పడాలి మంచి మురకలు అయితే ఎట్లా పడాయి అంటే బాడీ దానికి చేతి పెట్టుడు ఒకటే చేతి పెట్టుడు నాకు కూర్చొని ఒకటేస్తే
మొత్తం కింద పోయి కింద పన్నది. కింద పడదావా సరే కింద వల అయిపోయింది. ఇక్కడి వరకు ఒక వల అయిపోయింది. వాళ్ళ వరకే మనం 15 కిలో తీసినాం ఒక వల వరకు. ఇప్పుడు పడ్డది ఫస్ట్ పొడి ఒక వరకు. మొత్తం కాళ్ళ తప్పుకుంటానే కింద అనుకుంటా జర పెద్దగా ఉన్నది అనుకో, దీంతో తీయాలి. లేకపోతే చేతి పాడైతుంది, నవ్వులిసి పెడుతుంది. పొడిగా నాగా
లేట్ అయింది అండి. వడ్డకాడ గరకైతే ఆడుతుంది ఖచ్చితంగా. గరకైతే పక్క ఆడుతుంది. ఇక వలలు లూజ్ అయిపోయినాయి. కొద్దిగా ఏంగా గాడుపు బాగా నొక్కింది. రేపు ఎత్తేయాలి ఇవి. రేపు సరి చేయాలంటే రేపు ఎత్తాలి. రెండు జంట పొరలు ఒకటి ఇట్లా జంట పడాలి. జంట పడితే జంట పడితే ఎదిగేస్తాయి. కాలు చూసుకునేవి కాలు ముక్కలకు పెద్ద సాచి పెట్టిన అందుకొరకే. పెద్ద కూడా సాచి లేకపోతే మనకు చెప్తున్నాయి. గాలికి తీసుకొస్తాను ఇలా వలలు పాత వలలు వేసి ఎత్తలే. అవి దీనికి పోతే మనకు వేస్ట్ ఇక పడాయి. వలలు ఎత్తెత్తకి సిగారి రాని వచ్చాయి. గాలికి ఉంటుందా పాత వల్ల ఇప్పుడు కత్తాను. తీసుకెడదాం అనుకున్నా. ఈడి మాత్రమే అయిపోయింది. దడ వచ్చింది. దడ కానే పడుతుంది. దడ కానే బ్రాంచ్లో ఇట్లా పడుతుంది. పండున్నది బండపడి వచ్చినట్టు పండుతుంది. బండపండి పడ్డది. ఒక కట్ట అయిపోయింది. ఆ కట్ట అయిపోయేసరికి అయితే మాత్రం మన సరుకు చిన్నగా 20 కిలోలు అయితే వేసేసి 20 కిలోలు అవుతాయి. ఇంకోటి ఉన్నది చూద్దాం దానికి ఎట్లా పడతాయి. ఇట్లా పడితే డోకలేదు. లోపలికి వెళ్ళినాయి అవి. లోపలికి వెళ్ళేసుకోపోయినా అన్నమాట. ఒక వాల లోపలికి పడ్డది. ఏమన్నా రమ్ములో ఏమైనా పడతాయి అని లోపలికి వెళ్ళి వచ్చినాము. లోపలి అంటే బాగా నీళ్ళేం కాలేదు. చూడండి నేను నింపుతా ఇక వాక్ కదా. డ్యాములు అండి నీళ్ళే పడినాయి. గాలి బాగుతాను. నీళ్ళే మాట్లాడా తిరుగుతాను. చుట్టూ తిరుగుతాను. ఆ గడ్డ కనబడుతుంది. ఇక్కడ ఎట్లుంటే వీడికి వస్తే మనం వైభవంగా కనబడ్డాడు. కింద దూరం వస్తే మస్తు లోతుకొచ్చినట్టు అనిపించు. గడ్డ అట్టే కనబడుతుంది. ఈ గడ్డ ఇట్టే కనబడుతుంది. ఎటుగడ్డ అట్టే కనబడుతుంది. కింద ఉన్నాయి నీళ్ళు. నీళ్ళు లో అయితే ఎత్తుకుంటాం. ఆయన ఎక్కినాయి. అంతకుముందు అయితే మేము ఇక్కడ కొట్లాడినాము. ఒకలైన ఒకళ్ళు అయితే బాగా ఒకలైన ఒకళ్ళు వాడి ఏ బుద్ధిగాలే నాకైతే ఏనే లేదు. ఒకళ్ళు ఈ నుండి మాత్రం అటే ఉంటాయి. చూసుకుంటూ పోదాం. గాలికి మన ఇష్టం ఉన్నాడు తిరగత్తలేదు. చెప్తాను ఇగో ఇది వాటి స్వల్ప ఉన్నది అమ్మతోడు.
ఉంటుందో పొద్దుమాలు దాటుతుందని తోడు ఎంత అంటే 2 కిలోలు ఉంటుంది. 2 కిలోలు ఉంటుంది. దీన్ని పట్టాలంటే తీసుకొచ్చింది గుర్రం కొట్టింది కగ్గిదాలు విరాత కొట్టింది అన్నట్టు. విరాత కొట్టే వరకు పంచఫలం వాడని మాటలు కాదు, వీటిని ఒక కట్టె పట్టుకొని కొట్టుకుంటాను లేస్తారు మనం. ఇక అమ్మతోడు లేకపోతే ఏంటంటే ఇప్పుడు పళ్ళదేముతుంది, మనం జల్లి పెట్టాలి దీన్ని. కట్టె పట్టి కొట్టుకుంటూ పెట్టాలి, రక్తం వెళ్తుంది ఫ్రెండ్స్. లేచింది ఘోరంగా ఇట్లా లేచింది అన్నట్టు. లేచి పొలం ఈడ కంట్రోల్ చెప్పుడే దీన్ని తప్పదు. సంత కొడదాం వస్తుంది కానీ నేను ఇయ్యా కొత్తగా అనుకుంటా అయింది. 2 కిలోలు ఫ్రెండ్స్, 2 కేజీలు బరబ్బరి 2 కిలోలు. దీంతో ఎక్కువసేపు మనం ఆడుకోవద్దు. 2 కేజీల పురక ఎక్కువసేపు గిట్టు అడిపోయింది గీదాలుగా దెబ్బ వేసిపోయింది నాకు. అట్లాంటి ఒక 10 పడితే చాలు, అన్ని రూపాయలే రవ్వులని ఫ్రెండ్స్. ఇవి పడితే చాలు, జంబోలే వాడాలి కానీ మస్తు లాభం. కానీ అనుకున్నట్టు వాడితే పడే. గాలి సల్లా కూడా మనం ఇదంటాడంట. దీని మూతి దీనికి వంకర, దీని వంకర నాకేస్తుంది. మూతి వంకరనది. ఇంకోటి కింద ఒకటి పడ్డది, కింద టిక్కటిక్కానికి వస్తుంది. అది టిక్కటిక్కానికి వస్తుంది. ఇంకోటి ముస్తాను అంటే ఇదైతే మనకు పెద్ద బట్ట తిరిగినాం. అయ్యో పోయింది టిక్కటిక్క కొంచెం మనకు టిక్కటిక్క అన్నది బియ్యాన్ని ఇంకా పోతుంది. ఉన్నది ఇక్కడ తిండికి పోతాను. అయితే చెప్పింది ఇంకా బాధ పోతుందా. అదే రొయ్య పడే రొయ్య తీద్దామా, ఇది తీద్దామా, ఇది తీద్దాం. ఇప్పుడు వస్తే ఆ రొయ్య పడుతుంది పడుతుంది ఆ రొయ్య అంతలో తినిపించి పడతాం. ఎందుకంటే వస్తుంది పెద్దగా ఉంది. రొయ్య ఈ సంచలేద్దాం. ఆ సంచలేస్తే ఇది నెగ్గది. ఆ సంచలేస్తే ఇది నెగ్గది. కొట్టుకొని పోతావా ఇంకతో నేను నడుతుంది కాబట్టి ఇంకొండతో తినేద్దాం. ఎక్కడెక్కడ వచ్చింది చూడు కెనల్ ఇది కొరుకుతాం వస్తుంది అలాగా. ఒక్కటే వాటికి ఉండాలి. లగా చేసి చూద్దాం కూడా
30 కిలోలకి అయితే కావచ్చు. 30 కిలోలకి ఎక్కువ అయితే కానీ తక్కువ కాదు. ఇది పెద్దది బోరా. ఎక్కడ పుస్తాను జంట పావురాలు ఏంటి ఒకటే కడ పడ్డాయి జంట పావురాలు. ఇది చిన్నది తీద్దాం ఫస్ట్, ఎందుకంటే అలకా జల్ది తొందరగా వచ్చేస్తుంది ఇది. అది కొట్టిందనుకో నా కాల్కే వరకు చెప్పండి చేసే వరకు ఇదో పెద్దగా ఉంది కాబట్టి కొంచెం కష్టం.
పెద్ద అప్పుడు ఒకటి పడ్డది కదా మనకు, ఇప్పుడు ఒకటి పడ్డది ఇంతలో ఎత్తు హుషారు నాకు అది. బాడీ ర్యాప్ నోట్లకి వస్తాయి మనకు కుదరా అనుకుంటాను కానీ ఇంతసేపు అయింది, బెస్ట్ అయింది ఇది స్వాస్థంగా మొత్తం అయింది. కిలోలు తక్కువ కాదు కిలోలు దాన్ని పట్టాలంటే ఇంత కష్టంగా వాళ్ళు వెసలకుండా వెసలకుండా ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం 50 కిలో అయితే పడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.